ఒక అడుగు స్థలాన్ని అంటే ఒక మట్టి గొయ్యని తీసి అందులో నీళ్లు పోసి మరుసటి రోజు సూర్యోదయానికి మళ్ళీ ఉదయాన్నే లేచి కూడా ఆ నీరు కానీ పూర్తిగా ఇంకిపోయినట్లయితే అంటే అది పూర్తిగా డ్రై అయిపోయింది అనుకోండి, పూర్తిగా అక్కడ ఏమీ లేదు, తడి కూడా లేదనుకోండి, ఆ స్థలం నివేశించడానికి యోగ్యమైనది కాదు అని చెప్పబడింది. బురద ఉన్నదనుకోండి మధ్యస్థంగా ఉందని, నీళ్లు పోసి కొంచెం నీళ్లు కానీ మిగిలినట్లయితే అది ఉత్తమం అని కూడా చెప్పవచ్చు. అలాగే ఆ గోతిని తీసిన తర్వాత ఆ మట్టి ఏదైతుందో మళ్ళీ వెంటనే మట్టి కప్పమంటాడు. మట్టి సరిపోకుండా ఉన్నట్లయితే అది మంచిది కాదని, సమానంగా ఉంటే పర్వాలేదని, మట్టి మిగిలినట్టు పైకి బాగా కుప్పలా మిగిలినట్లయితే అది ఉత్తమం అని కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కాకపోయినప్పుడు కూడా మొదట నేను చెప్పినట్టుగా స్థలంలో ఉండే ఏవైతే చిన్న చిన్న పాతగా ఉండే వస్తువులు కానీ ఉంటుంటాయి అనమాట అండి, అవన్నీ తీసివేయాలి. చిల్ల పెంకులు పనిచేయదండి, సెలియాలు పనిచేయవు, ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. అవన్నీ ముందుకు తీసుకొని నవధాన్యాలు జల్లుకొని, లేదంటే ధాన్యము పెసలు అంటే అంటే జ్యోతిషాస్త్రంలో కూడా ఇతనికి బుధుడు బాగోలేదు అనుకోండి, మనం పెసలు దానం చేయమంటాం. మనకు కారకుడు చంద్రుడు, దానికి సంబంధించింది ధాన్యం ఉంటాడు. అంటే బుద్ధి మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నట్లంటే ఆ స్థలంలో పెసలు ధాన్యాన్ని కలిపి చక్కగా కూడా మనం ఫలాకరం అంటుంటారు అన్నమాట. నాగలితో దున్ని ఆ స్థలాన్ని శుద్ధి చేసి నీరు అవకాశం ఉన్నట్టు నీరు పెట్టి ఆ మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దున్నేసిన తర్వాత ఒక శుభముహూర్తాన్ని చూసుకొని మనం ఆ గృహ నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు.